అందరికీ నమస్కారం. నేను మీ మురళి. ఈరోజు మనం కపిలేశ్వరపురంలో ఉన్నాం. ఏంటి ప్రత్యేకత అంటే, ఒక సామాన్యమైన వ్యక్తి నుంచి మొదలుకొని అసామాన్యమైన వ్యక్తి వరకు, ఒక సాధారణ చిన్న పని నుంచి అసాధారణమైన పని వరకు, అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక ఊరి మొత్తం కూడా అతని పేరు చెబితే అతను మహానుభావుడండి, అతని దేవుడండి, మా ఊరికి ఎంతో చేశారండి అన్న మాటలు వినబడుతున్నాయి. మాటలు వినబడటమే కాదు, అతను 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని, అంటే శత జయంతి ఉత్సవాలని చాలా ఘనంగా చేస్తున్నారు. ఇంతకీ ఎవరా వ్యక్తి అనే కదా, గన్నమని ఆనందరావు గారు. నిజంగా చెప్పాలి అని అంటే, ఒక సాధారణమైన వ్యక్తిగా చిన్న రైస్ మిల్ ప్రారంభించి ఊరిలో ధాన్యం ఆడుతూ, అందరి నాలుకలో మనిషిగా మెలుగుతూ, ప్రతి ఒక్కరికి సహాయం పడుతూ తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అలా ప్రారంభించి ఇక్కడ నుండి ఒరిస్సాకి తన ప్రస్థానాన్ని అక్కడ మొదలుపెట్టి, మరలా అక్కడ ఎన్నో విద్యా సంస్థలు, అలాగే అక్కడ నుంచి ఈ కపిలేశ్వరపురానికి సంబంధించి ఒక విద్యా సంస్థకి సంబంధించిన కంప్యూటర్ ల్యాబు, అలాగే హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంటు, అలాగే పంచాయతీలకు సంబంధించినటువంటి పరికరాలు, ఇలా ఒకటి కాదు మరెన్నో సేవాగుణం తనలోనే ఉందా అనే విధంగా. అంటే మనకి గురజాడ వారు ఒక పద్యం చెప్తూ ఉంటారు, సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడుపడవోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులు. నిజంగా నేను చెప్పిన దీనికి మన గన్నమని ఆనందరావు గారికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ వెనకాల ఈ బొమ్మ చూస్తూ ఉంటే కడుపు నిండిపోతుంది. నిజంగా చాలామంది ఫ్లెక్సీలు వేస్తూ ఉంటారు. ఈ ఫ్లెక్సీలు వేయించిన తర్వాత అక్కడ పేర్లు రాయిస్తుంటారు, ఎవరైతే వేయించారో వాళ్ళ ఫోటోలు వేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తూ ఉంటే ఫ్లెక్సీ కాదు, ఫోటో కాదు, పువ్వులతో, ఫ్లవర్స్తో ఇక్కడ తన రూపాన్ని తీసుకుని వచ్చి ఈ ఊరి గ్రామ ప్రజలందరూ కూడా, అరే మా మనసుల్లో తనకి అద్భుతమైన స్థానాన్ని మేము ఇచ్చాం అనే విధంగా ప్రతిబింబిస్తుంది ఇక్కడ ఈ బొమ్మ చూస్తూ ఉంటే. నిజంగా ఈరోజు కపిలేశ్వరపురం ప్రజలు పండగలా జరుపుకుంటున్న ఈ రోజు యొక్క విశిష్టత, అలాగే అసలు ఏంటి ఈ ప్రత్యేకత, దేని గురించి, ఈ గన్నమని ఆనందరావు గారి గురించి ఇంత ఆర్భాటంగా చేయాల్సిన అవసరం ఏముంది, ప్రతి ఒక్కరితోనూ ఈరోజు నేను చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాను. మీరు చూస్తూ ఉండండి, రండి. గన్నమని ఆనందరావు గారు తన ప్రస్థానం గురించి ఆల్రెడీ నేను మీకు చెప్పున్నాను. నిజంగా చెప్పాలి అని అంటే, అతను ప్రతి సంవత్సరం భోజనాలు పెట్టేవారట ఊళ్ళో వాళ్ళందరికీ కూడా. అది ఎందుకు అని అంటే, అది ఎవరికీ తెలియని విషయం. నిజంగా మనకి తెలుగులో సామెత ఉంటూ ఉంటుంది, ఎవరికైనా పొరుగు వారికి మనం సహాయం చేయాలంటే 100 ఆలోచిస్తాం. అరే ఎందుకు చేయాలి, వాడు మనకి ఎప్పుడైనా ఉపయోగపడ్డా, లేదు మనకి ఎప్పుడైనా సహాయం చేశాడా, లేదు వాడు మనల్ని చూసి నవ్వాడా, మనకి సపోర్ట్ చేస్తాడా, ఇన్ని చూస్తూ ఉంటాం. కానీ ఈ ఊరిలో అతను ఏమీ చూడకుండా ఊరి జనాలు, ప్రజలందరికీ కూడా సంవత్సరానికి ఒకసారి లక్షల్లో, అప్పుడు ఆ రోజుల్లో వేలలో అయ్యేదేమో ఖర్చు, అద్భుతమైన భోజనాలు పెట్టేవారట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈరోజు ఉదయం 10 గంటలకి కపిలేశ్వరపురం గ్రామంలో భోజనాలు ప్రారంభించారు. భోజనాలు అంటే ఆసమసి భోజనాలు కాదు, ఇక్కడ సాంప్రదాయమైన వంటలతో పాటు మాంసాహార విందును కూడా ఏర్పాటు చేశారు గ్రామస్తులకి. ఇది నిజం చెప్పాలి అని అంటే, ఒక 5 స్టార్ హోటళ్లలో మనకి ఇటువంటి ఫుడ్ లభిస్తుంది. అటువంటి ఫుడ్ని ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేశారు గన్నమని ఆనందరావు వారసులు. నిజం చెప్పాలి అని అంటే, ఈరోజు ఈ 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని చుట్టుపక్కల 6 గ్రామాల ప్రజలు ఇక్కడికి రావడం, గన్నమని ఆనందరావు గారిని వాళ్ళు మనసులో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళతో పాలు పంచుకోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంత అద్భుతమైన పుట్టుకో కదా అనిపిస్తుంది. అతను జన్మ చూస్తూ ఉంటే నిజం చెప్పాలి అని అంటే, చాలామంది బ్రతికినంతకాలం హంసలా బ్రతకాలరా, కాకిలా బ్రతకూడదు అని చెప్తూ ఉంటారు. అది సామెతో తెలియదు, లేదా నానుడో తెలియదు. కానీ ఇక్కడ ఈ విషయం, ఈ ప్రజల్ని, గన్నమని ఆనందరావు గారికి ఉన్నటువంటి ఈ పేరు ప్రఖ్యాతలను చూస్తే, హంసలా 6 నెలలు బ్రతికినా చాలు అనే సామెత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అని అంటే, అతను ఎవరికి సహాయం కావాల్సినా చేయడం, ఏదైనా కావలిస్తే నేనున్నానని ముందుకు రావడం,
ఈ రోజుల్లో నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు అని మాట్లాడుకునేటటువంటి రోజులు ఇవి. కానీ అప్పుడు కూడా నా కుటుంబం, నా పిల్లలు అని మాట్లాడుకున్న రోజుల దగ్గర నుంచి తను ప్రస్థానాన్ని మొదలుపెట్టిన దగ్గర నుంచి అందరికీ సహాయం చేయడం, నేనున్నాను అని ముందుకు రావడం, ఎవరికి కష్టం వచ్చినా తోచినది సహాయం చేయడం, ఇదంతా చేస్తూ ఇప్పుడు గ్రామంలో కాకుండా చుట్టుపక్కల 6 గ్రామాల ప్రజలకి భోజన వసతి ఏర్పాటు చేసి వారికి కావలసిన సౌకర్యాలు అంటే ఇప్పుడు సామాజిక వైద్యశాలకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఇవ్వడం, అలాగే స్కూల్కి సంబంధించినటువంటి కంప్యూటర్ ల్యాబ్ ఇవ్వడం, ఇంకా ఎన్నో 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 కార్యక్రమాలు చేస్తూ అతను తన ప్రస్థానాన్ని ముగించారు. కానీ ముగిస్తే అక్కడితో ఆగిపోతూ ఉంటుంది. కానీ ఆ ప్రస్థానాన్ని, ఆ లెగసీని అలా కంటిన్యూ చేస్తున్నారు కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్ళు. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలామంది, ఎంతమంది ప్రజలు అంటే ప్రతి ఒక్కరూ కడుపు నిండా భోజనం చేయడానికి ఇక్కడ చాలా ఆతృతగా, ఆనందంతో అతన్ని స్మరించుకుంటూ భోజనాలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ భోజనం కూడా గోదావరి జిల్లాల్లో భోజనాలు పెడితే వాళ్ళు పెట్టి చంపేస్తారండి బాబు అన్న మాటకి ఇక్కడ చాలా పోలిక కనపడుతుంది. ఇక్కడ ఆకులో వేసిన ఐటమ్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరి కడుపు నిండిపోతుంది. చాలా అద్భుతమైన భోజనం. 100 సంవత్సరాలు శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న గన్నమనేని ఆనందరావు గారికి వాళ్ళ వారసులు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన కానుక అనుకోవచ్చు, అద్భుతమైన ట్రీట్ అనుకోవచ్చు. ఇక ఈ శత జయంతి ఉత్సవాలకు సంబంధించి ఈ ఊరి గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారో ఏంటో మనం మాటల్లో తెలుసుకుందాం రండి. ఇప్పుడు మనతో కపిలేశ్వరపురం గ్రామస్తులు మేక రామ్మోహన్ రావు గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అసలు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు, అసలు ఎందుకు ఈ గ్రామస్తులందరూ వాలంటీర్గా ఉండి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఇంత ప్రతి ఒక్కరూ ఇంత గ్రాండ్గా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా రామ్మోహన్ రావు గారి మాటల్లో మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏంటి ఈ కార్యక్రమం, ఎందుకు చేస్తున్నారు, ఏంటి కోలాహలం ఏంటి, ఇదంతా కూడా మీరు చెప్పాలి. ఇది మా ఊరికి, మా ఆనందరావు గారు మా ఊరికి చేసిన ఉపకారాలన్నీ చూసుకుని ఆయన 100వ జయంతి సందర్భంగా చేస్తున్నాడు. పేదలకి అన్నదానం, స్కూల్ ఓపెనింగ్, మిగతా కార్యక్రమాలు, హాస్పిటల్లో కూడా అన్నీ కూడా ఎక్విప్మెంట్ కూడా అన్నీ పెడుతున్నామండి. ఈరోజు ఓపెనింగ్, గతంలో కూడా కొన్ని చేశారు ఆయన. అన్నీ కలిపి ఈరోజు ఇక్కడ అందరికీ మొత్తం సంవత్సరం దగ్గర ఊరు వాళ్ళందరికీ కూడా భోజనాలు పెడుతున్నాం. సార్ ఎక్కడ చూసినా గన్నమనేని ఆనందరావు గారు హోర్డింగ్స్ కనపడుతున్నాయి, 100 years శత జయంతి ఉత్సవాలు అంటున్నారు. అసలు ఏంటి గన్నమనేని ఆనందరావు గారి గురించి 2 మాటలు మీ మాటలు. ఆనందరావు చిన్న రైతు సార్. చిన్న రైతు అయితే ఆయన వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ ఒరిస్సాలో స్కూల్స్ డెవలప్మెంట్ అది చేసి మళ్ళా వైజాగ్ వచ్చి స్టీల్స్ అది పెట్టి డెవలప్ చేసి మా ఊరికి కూడా అప్పటి నుంచి సహకారం చేస్తున్నారండి. ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయిలు ఆ కార్యక్రమం దిగ్విజయంగా సమకూరుస్తున్నారండి. అంటే ఈ శత జయంతి ఉత్సవాలు ఎన్ని రోజులకు ఒకసారి మీరు చేస్తూ ఉంటారు? అంటే ప్రతి సంవత్సరం ఉత్సవాల కింద చేస్తారా? ఇది 100వ జయంతి అండి ఆయన, అందుకని గ్రాండ్గా చేస్తాం. అంతకుముందు ఎప్పుడైనా చేశారండి? చేసామండి. అంతకుముందు చాలాసార్లు 1970 నుంచి ఆయన ప్రతి సంవత్సరం భోజనాలు పెట్టడం, ఊరికి కావాల్సిన అన్నీ కూడా చూడటం అన్నీ కూడా చేస్తారండి. ఊరికి చాలా బాగా సహకారం అందిస్తారు ఆయన తగ్గట్టుగానే. ఇప్పుడు కూడా బాగా చేశారండి అన్నీ. అదండి, గన్నమనేని ఆనందరావు గారు ఈ ఊరికి చాలా సేవలు చేశారు కాబట్టి మేము ఈ శత జయంతి ఉత్సవాలు చాలా ఆనందంగా చేస్తున్నాము. ఎంతో మందికి డబ్బులు ఉండొచ్చు, కానీ వాళ్ళందరూ కూడా ఇలా దానకర్ణులుగా ఉండరు. వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు, ప్రజలకు ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ ఆనందరావు గారు మాత్రం ఈ ఊరికి, కపిలేశ్వరపురానికి చాలా సేవలు చేసుకుంటూ వచ్చారు, చాలా సహాయం చేశారని చెప్తున్నారు రామ్మోహన్ రావు గారు. మరి ఇంకా మనం చాలా మంది అయితే మనం మాట్లాడదాం, చూస్తూ ఉండండి. మనకి కపిలేశ్వరపురం సర్పంచ్ మనతో ఉన్నారు, శ్రీనివాస్ గారు. మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ అసలు ఈ శత జయంతి ఉత్సవాలు మీరు చేయడానికి గల కారణాలు ఏంటి? గన్నమనేని ఆనందరావు గారి పేరు చాలా ఎక్కువగా వినబడుతుంది, హోర్డింగ్స్ కనబడుతున్నాయి, ఏంటి అసలు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఆనందరావు గారు అంటే నాకు చిన్నతనం నుంచి అంటే ఆయనకి నాకు 1996 నుంచి పరిచయం అండి. 1996లో తుఫాన్ వచ్చినప్పుడు వారు అప్పుడు వరుసలో ఉండడం జరిగింది. మన ఊరికి తుఫాన్ రావడం అన్ని ఆగమేఘాల మీద కపిలేశ్వరం చేరుకుని అప్పట్లో ఇంటింటికి రేషన్ పంపిణీ చేసి ప్రజల్ని, గ్రామాన్ని ఆదుకున్నారు. ఆ తర్వాత వారి నేపథ్యం ఇప్పుడు వ్యాపారంలో స్థిరపడి ఇప్పుడు పుట్టిన ఊరు ఇప్పుడు మమకారం తీర్చుకుంటూనే ఉన్నారు. అలాగే వారి అబ్బాయిలు కూడా మొన్న కరోనా టైంలో మురళి గారిని ఆక్సిజన్ ప్లాంట్ 80 లక్షలు హాస్పిటల్కి ఆక్సిజన్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఆక్సిజన్ ప్లాంట్ వాళ్ళు ఎందరినో ప్రాణాలు నిలబెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమం చూసుకుంటే వారు ఆనందరావు గారు ఉన్నప్పుడు గ్రంథాలయం ఒకటి, మార్కెట్ యార్డ్ ఒకటి నిర్మించి ఉన్నారు జన్మభూమి కార్యక్రమంలో. ఈరోజు అదే గ్రంథాలయంలో వారి విగ్రహాన్ని నెలకొల్పుతున్నాం, అది విగ్రహావిష్కరణ ఉంటుంది. ఆ తర్వాత మా గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ హై స్కూల్కి వారు 15 లక్షల రూపాయలు విలువ చేసే
కంప్యూటర్ ల్యాబ్ నోటి ఇస్తున్నారు. అలాగే హాస్పిటల్కి 2D ఎక్కువ మిషన్ ఒకటి, థైరాయిడ్ మిషన్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. అది కూడా ఈరోజు మధ్యాహ్నం లంచ్ చేయబోతున్నాం. అలాగే ఆనందరావు గారిని ప్రత్యేకించి ఒరిస్సా ప్రభుత్వం బాగా గుర్తించిందండి. అప్పుడు ఒరిస్సా బీజేపీ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనందరావు గారికి శ్రమ పండిట్ అనే అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా సిఫార్సు చేయడం జరిగింది. వారు అప్పుడు ఆనందరావు గారు ఉన్నప్పుడు ఈ కృషి పండిట్ అవార్డుని రాష్ట్రపతి గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. అలాగే వారు ఇప్పుడు మా గ్రామానికి, వారి కుటుంబం కూడా ఇప్పుడు మా గ్రామానికి చాలా సపోర్ట్ చేస్తున్నారు. మా గ్రామం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఆనందరావు గారు మీ గ్రామానికి చేసిన సేవలు ఒకసారి చెప్పండి. ఏం చేశారు అసలు? మీ గ్రామానికి ఇచ్చినటువంటి ఒక దానాలు కానివ్వండి, లేదు అన్నట్టు ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలు కానివ్వండి, ఏం చేశారు? ఆయన ఎప్పుడు దానాలకు ఇప్పుడు వెనకంజ వేసే అడుగు ప్రసక్తి లేదు. వారి కుటుంబం కూడా ప్రజలు ఏది కోరుకుంటే అది ఇప్పుడు ప్రతిదానికి ముందుకు ఇప్పుడు రెడీగా ఉంటున్నారు. భవిష్యత్తులో కూడా వాళ్ళు ఇంకా చేయబోసి ఉన్నారు. కానీ ఏంటంటే ఇప్పుడు ఇవాళ జరిగే ప్రోగ్రామ్ ఇది కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఏ గ్రామానికి ఏ అవసరం వచ్చినా మేము ముందుంటాము అని వాళ్ళ ఒక కుటుంబ సభ్యులంతా మాకు ఒక మాట ఇవ్వడం జరిగింది. వారికి ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కపిలేశ్వరపురం అంటే ఇక్కడ జమీందారులు ఎక్కువ ఉంటారు అన్న ఒక నానుడు ఉంది. అసలు ఈ జమీందారులు ఈ ఊళ్ళో ఉండి ఈ ఊరికి ఎంత సేవ చేశారు? ఒక సర్పంచ్గా మీరు చెప్పండి. జమీందారులు కూడా మా చింతల్లో చాలా సేవ చేశారండి. ఇప్పుడు హై స్కూల్ కట్టిన గతంలో చాలా పేద ప్రజలు కూడా బాగా చూశారు. తర్వాత ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడు ఆనందరావు గారు బాగా కొంచెం ఒక సామాన్య రైతుగా ఎదిగి వీళ్ళ గ్రామానికి మమకారంతో మంచి అభివృద్ధి సేవలు చేస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా చేస్తారు. ఓకే, ఒక సర్పంచ్గా అంటే మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి సర్పంచ్గా ఉన్నానంటున్నారు. అప్పటి నుంచి ఎటువంటి సేవలు అందించారు మీరు ఈ గ్రామానికి కానివ్వండి, అలాగే ఈ జమీందారులతో కలిసి మీరు చేసినటువంటి సేవలు ఏంటి? జమీందారులకు వారు కూడా ఇప్పుడు గుళ్ళు దేవస్థానాలు కానీ చాలా అది దేవస్థానాలు మళ్ళీ రీమోడలింగ్ చేయడం అని చాలా కార్యక్రమం కూడా జమీందారులు చేశారు. అలాగే ఆనందరావు గారు కూడా ఎక్కువ అంటే ఇప్పుడు విద్య వైద్యం దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. వీళ్ళు కంపల్సరీ విద్య వైద్యం ఉన్నప్పుడే మనిషిగా ఒక జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. కాబట్టి ముందు చదువు ముఖ్యం, తర్వాత వైద్యం ముఖ్యమని ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నారు. విన్నారు కదా సర్పంచ్ గారు చెప్పింది. ఈ కపిలేశ్వరపురం పేరు చెప్తే ఇప్పటిది కాదు, స్వతంత్రం రాకముందు నుంచి ఈ పేరు కేంద్ర స్థాయిలో మారుమ్రోగేది. ఎందుకు అనంటే అప్పటి రాజీవ్ గాంధీ కానివ్వండి, ఇందిరాగాంధీ కానివ్వండి, ఎవరైనా సరే ఈ ఊరి జమీందారులతో ఉన్నటువంటి సత్సంబంధాలు అటువంటివి. ఈ కపిలేశ్వరపురం గురించి ఇంకా మనం చాలా విషయాలు అయితే మనం తెలుసుకుందాం. చూస్తూ ఉండండి కేకే న్యూస్. విన్నారు కదా వీళ్ళ మాటలు. నిజంగా గన్నమని ఆనందరావు గారి గురించి ప్రతి ఒక్కరూ ఈరోజు ఇనిషియేటివ్గా అంటే వాలంటీర్గా ముందుకొచ్చి ఇక్కడ ఈ భోజనాలు ఏర్పాట్లు చేశారు. ఇక ఆనందరావు గారు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటో మనం చూద్దాం రండి. ఇది గ్రంథాలయం. చాలామంది పెద్దలు గ్రంథాలయాన్ని నిర్మించేసాం, గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసాం అని గర్వంగా చెప్తూ ఉంటారు. గ్రంథాలయం అంటే అందులో రోజుకి ప్రతిరోజు అంటే కాలాన్ని, సందర్భాన్ని, సమయాన్ని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అక్కడ సంపుటికలు ఉండాలి. అంటే మెయిన్ పుస్తకాలు ఉండాలి. ఈ పుస్తకాలు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, తాజా వార్తలు వస్తూ ఉంటాయి. అలాగే ఈ గ్రంథాలు కావాల్సి ఉంటాయి. ఆ గ్రంథాలయానికి సంబంధించినటువంటి గ్రంథాలన్నీ అక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇతిహాసాలు కానివ్వండి, సామాజిక పుస్తకాలు కానివ్వండి, నాటిక రంగానికి సంబంధించిన పుస్తకాలు కానివ్వండి, ఇలా ఒకటి కాదు ప్రతిదీ కూడా గ్రంథాలయంలో దొరుకుతుంది. అంటే చాలామంది పూర్వకాలం అనుకో మనకి ఏం దొరకకపోతే గ్రంథాలయానికి వెళదాంరా, గ్రంథాలయంలో దొరుకుతాయని గ్రంథాలయానికి వచ్చి అక్కడ వెతుక్కునేవారు. ఎప్పటి నుండో పేపర్లు, ఎప్పటి నుండో దొరికే పుస్తకాలు, ఇతిహాసాలు, కథలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 ఇవన్నింటినీ గ్రంథాలయం పెడితే సరిపోదండి. గ్రంథాలయానికి సంబంధించినటువంటి అందులో ఉన్నటువంటి ఆ పుస్తకాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఈ గ్రంథాలయాన్ని చూస్తున్నారు కదా, ఈ గ్రంథాలయానికి కావాల్సినటువంటి పుస్తకాలన్నింటినీ కూడా గన్నమని ఆనందరావు గారు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ గ్రంథాలయంలో కావాల్సినటువంటి పుస్తకాలను ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయడం, అలాగే వార్తాపత్రికలను ఇక్కడ అందించి ఏర్పాటు చేయడం. నిజం చెప్పాలి అని అంటే అప్పుడు ఆ రోజుల్లో అంటే సామాజిక మాధ్యమాలు లేని రోజుల్లో, ప్రసార మాధ్యమాలు లేనటువంటి రోజుల్లో ఈ గ్రంథాలయం ఈ ఊరి ప్రజలకి ఒక దారి చూపే మార్గ నిర్దేశకతగా పనిచేసిందని మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ గన్నమని ఆనందరావు గారు హాస్పిటల్కి ఇచ్చినటువంటి పరికరాలు కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి చూద్దాం రండి. ఇప్పుడు ఈ హాస్పిటల్ చూస్తున్నాం కదా, ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి పరికరాలు, హాస్పిటల్ దానికి కావలసినటువంటి వైద్య పరికరాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఇవన్నీ కూడా గన్నమని ఆనందరావు గారు ఏర్పాటు చేసినటువంటి ఒక వైద్యశాల అని మనం మాట్లాడుకోవచ్చు. ఇందులో చూస్తే ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఈ ఊరి గ్రామ ప్రజలు వైద్యాన్ని పొందినవారు. అప్పుడు ఆ రోజుల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, డాక్టర్లను తీసుకురావడం, ఆ డాక్టర్లతో పాటు గ్రామ ప్రజలకు కావాల్సినవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ఆనందరావు గారు చేసేవారు.
ఇక్కడ డాక్టర్లు కూడా చాలా మంది అందరూ కూడా తన వృత్తిని పరమావధిగా భావించి ప్రతి ఒక్కరికి సేవ చేసే దృక్పథంతో ఇక్కడ పనిచేసేవారు. దానికి తోడు గన్నమనే ఆనందరావు గారు కూడా వాటికి కావాల్సినటువంటి సౌలభ్యాలను ఏర్పరచడం, అలాగే మందులను ఏర్పరచడం, అలాగే వాటికి కావాల్సినటువంటి పరికరాలను ఏర్పరచడం, ఇవన్నీ కూడా ఆనందరావు గారు చూసుకునేవారు. ఇక్కడ వచ్చిన పేషెంట్ దగ్గర నుంచి డాక్టర్ వరకు అందరూ కూడా స్నేహభావంతో స్నేహవృత్తితో కొనసాగుతూ అక్కడ ఎవరైతే రోగి ఉన్నారో ఆ రోగికి సంబంధించినటువంటి మందులు, అతనికి కావాల్సినటువంటి సదుపాయాలు ఇక్కడ డాక్టర్లు చేసి గన్నమనే ఆనందరావు గారి పేరు ప్రఖ్యాతలు మరింత ఇనుముడింపజేశారని మనం మాట్లాడుకోవచ్చు. గన్నమనే ఆనందరావు గారి జీవితంలో ఉచిత వైద్యం, చదువు, ఈ ముందు చూపు అనేది చాలా అద్భుతంగా ఆయనకున్న దేవుడిచ్చినటువంటి వరం అని మాట్లాడుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఉచిత వైద్యం అలాగే చదువు ఉంటే సగటు మానవుడికి ఏమీ అవసరం లేదు అనే ఒక విధానానికి వచ్చాయి. ప్రభుత్వాలు కూడా ఆ విధంగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి, కానీ గన్నమనే ఆనందరావు గారు అప్పుడు ఆ రోజుల్లో కూడా ఉచిత వైద్యానికి అలాగే మన ఉచిత చదువుకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారని మనం అనుకోవచ్చు. ఇప్పటికీ కూడా ఇప్పుడు చదువుతున్నటువంటి పిల్లలకి కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేద్దాం అనుకున్నటువంటి కంప్యూటర్ ల్యాబ్ను కూడా వాళ్ళ వారసులు ఏర్పాటు చేయడం, అంటే ఆనందరావు గారు మొదలుపెట్టినటువంటి ఈ లెగసీని వాళ్ళ వారసులు కూడా దీన్ని కంటిన్యూ చేయడం అనేది చాలా హర్షణీయం అని మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకనంటే చాలామంది మా తాతయ్య గారు చేశారండి, మా తాతలు నీతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అనే రోజులు ఇవి. ఇది సామెతగా నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే, మీ తాతయ్య గారు ఏమండి అప్పుడు ఆ రోజుల్లో చాలా చేశారు, మరి మీరు చేయొచ్చు కదా అండి. చాలామందిని మనం అంటున్నప్పుడు వాళ్ళు ఒక మాట అంటారు, అప్పుడు ఆ రోజులు వేరండి, ఆయన ఏదో అలా దాన ధర్మాలు చేశారు కాబట్టి మేము ఈ స్టేజ్కి వచ్చేసాం అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ గన్నమనే ఆనందరావు గారు సంతానం వారసులు ఎవరైతే ఉన్నారో, మా తాతయ్య గారు ఇంత గొప్పగా చేశారు, మేము ఇంకా మరింత గొప్పగా చేయాలి అని ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. మరి అలాగే ఇప్పుడు ఈ ఊర్లో చదువుతున్నటువంటి బాలబాలికలకు కంప్యూటర్ ల్యాబ్ని ఏర్పాటు చేయడం జరిగింది గన్నమనే ఆనందరావు గారు వారసులు. గన్నమనే ఆనందరావు గారు చేసినటువంటి సేవలు ప్రతి ఒక్కరూ హృదయ భావాలన్నింటిని కూడా బయటికి వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఇప్పుడు మనతో ఉన్నారు గన్నమనే ఆనందరావు గారు కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. మనవళ్ళు, మనవరాళ్ళు, అల్లుళ్ళు, అలాగే కొడుకులు, ఇట్లా వాళ్ళ వారసులు అందరూ ఉన్నారు. ముందుగా మనం మనవరాలతో మనం మాట్లాడదాం. మేడం చెప్పండి, మీ తాతయ్య గారు చేసినటువంటి పనులు చూస్తూ ఉంటే, ఈ గ్రామస్తులు ఇస్తున్నటువంటి ఈ గౌరవం చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? నేను ఆనందరావు గారు మనవరాలుగా ఉండటం నాకు చాలా అదృష్టంగా ఉంది. నేను చదివింది పెరిగింది అంతా ఇక్కడే చిన్నప్పటి నుంచి. ఆయన తర్వాత విశాఖపట్నంలో మేము అందరం ఉన్నాం. ఇక్కడ ఆయన పుట్టి పెరిగిన ఊరిలో నేను ఇక్కడ పెరగటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వాళ్ళు అందరికీ ఆయన ఏది కావాలన్నా ఏదైనా వాళ్ళ పిల్లలేంటి తాతగారేంటి అన్నీ అలా సమకూర్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి సమకూరుస్తూ వస్తున్నారు. అందులో నేను ఒక భాగంగా ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ తాతయ్య గారి పేరు చెప్తుంటే బయట ఎక్కడైనా వాళ్ళ మనవరాలు అని మిమ్మల్ని అంటూ ఉంటారు. మీ తాతయ్య గారి దగ్గర నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు అలా చెప్తుంటే మీకు ఎలా ఫీలింగ్ ఉంటుంది? చాలా బాగుంటుంది. ఆయన సింప్లిసిటీ మెయిన్. ఆయన అన్నదానం స్టార్ట్ చేయటం, ఆ తాతయ్య దగ్గర నేర్చుకున్నది ఏంటంటే అన్నదానం స్టార్ట్ చేయటం, సేవ, టెంపుల్స్కి దాన ధర్మాలు చేయటం, ఇవన్నీ అండి ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నామండి. మెయిన్ అది ఊరి నుంచైనా నేర్చుకున్నది అది. ఓకే, మీ తాతయ్య గారు చేస్తున్నటువంటి సేవల్లో మీరు ఏమన్నా భాగస్వాములు అవుతున్నారా? ఈ వారసత్వాన్ని కొనసాగించాలని అనుకుంటున్నామండి. అందరం ఇలా సాగాలి అని అనుకుంటున్నాం. ఆ లెగసీ షుడ్ గో ఆన్. ఓకే, గ్రామస్తులు ఇస్తున్నటువంటి ఈ ఆదరాభిమానాలు మీరు చూస్తుంటే, మీరు ఇక్కడ షెటిల్ కాకపోయినా సుదూరాల నుంచి వచ్చి ఉంటారు, ఇక్కడ ఇస్తున్నటువంటి ఈ పరిస్థితి చూస్తుంటే మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుందండి. ఇంకా అది మాటల్లో వర్ణించలేదు. ఈ అదృష్టం ఇంకెప్పుడు ఇలాగా ఉండాలని మా కోరిక. మనతో గన్నమనే ఆనందరావు గారు మనవడు ఉన్నారు. మరి ఆ విషయాలు కూడా మనం మాట్లాడుతాం. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ ఉన్న ఈ శత జయంతి ఉత్సవాలు చూసి వారసత్వంగా తీసుకున్నారు. వాళ్ళ గన్నమనే ఆనందరావు గారు వాళ్ళ అబ్బాయి తీసుకున్నారు, ఇప్పుడు మనవడు తీసుకున్నారు. సార్, మీ తాతయ్య గారి గురించి ఇక్కడ వేడుకగా జరుగుతుంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సో బాగా హ్యాపీగా ఉంది ఇదంతా చూసి. చిన్నప్పటి నుంచి పెరుగుతా చాలాసార్లు ఊరికి వచ్చేవాడిని, చూసేవాడిని. ఏంటి ఎందుకు ఇలా భోజనాలు ఎందుకు అయ్యేవి నాకు అర్థం కాదు కదా చిన్నప్పుడు. లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి చూసి అప్పుడు అర్థం అవుతుంది
ఏంటి ప్రతి సంవత్సరం విలేజ్లో అందరికీ హ్యాపీగా ఉండాలని చెప్పి ఇయర్లీ ఏదో ఒకటి చేయాలని చెప్పి భోజనాలు పెట్టేవారు. అండ్ అదొకటి గుర్తుంది నాకు బాగా. అండ్ బర్త్డే పార్టీలు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరికీ ఏది తిన్నారా అదొకటే అందరూ తిన్నారా లేదా చూసేవారు. అండ్ విలేజ్లో అందరూ పని చేసేవాళ్ళు అండ్ అంతా ఎవరికన్నా అందరూ హ్యాపీగా ఉన్నారు లేదా చూసేవారు. అది నాకు బాగా గుర్తుంది. అండ్ ఎక్కడికి వెళ్ళినా అసలు హ్యాపీగా ఉండేవారు. అండ్ రీసెంట్గా నాకు అసలు తెలిసింది ఎన్ని బిజినెసెస్ చేశారు ఇక్కడ. ఫస్ట్ ఇది ఒక రైస్ మిల్ పెట్టారు ఇక్కడ కపిలేశ్వరంలో. రైస్ మిల్ తర్వాత మళ్ళీ ఒరిస్సా వెళ్ళి అక్కడ మోటార్ బైక్ షోరూమ్ పెట్టి ఆ షోరూమ్ సెల్లింగ్ అదంతా చేశారు. దాని తర్వాత అక్కడి నుంచి వైజాగ్ వచ్చి వైజాగ్లో స్టీల్ ఫ్యాక్టరీ, మళ్ళీ వైర్ ప్రోడక్ట్స్ అవన్నీ. అండ్ ఆల్సో ఒరిస్సాలో ఒక స్కూల్ కూడా పెట్టారు. స్కూల్ గురించి నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళేవాడిని, స్కూల్ తెలుసు, కానీ బిజినెసెస్ ఎన్ని చేశారని నాకే తెలియదు. రీసెంట్గా అంతా బయోగ్రఫీ అంతా చదువుతా ఉంటే తెలిసింది ఎంత చేశారో, విలేజ్కి ఎంత చేశారో. అండ్ ఇదంతా చేసి చాలా అట్ ప్రజెంట్ ట్రెండ్ చూస్తూ ఉంటే చాలా మంది మన జాబ్ చేసామా, ఇంటికి వచ్చామా, మన ఫ్యామిలీని చూసుకున్నాం అన్నంత వరకు కనబడుతుంది. తాతయ్య గారు ఇన్ని సేవలు చేశారని మీకు అనిపిస్తుంది, ఎట్లా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది? చాలా చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ ఇప్పుడు అలాగే నేను ఇప్పుడు మా ఫాదర్ కూడా చూస్తూ ఉంటే ఇక్కడ విలేజ్కి ఎంత చేస్తున్నారో ఇప్పుడు చూసి ఇప్పుడు నేను కూడా ట్రెడిషనల్ కంటిన్యూ చేయాలని డెఫినెట్గా అనుకుంటున్నాను. బేసిక్గా తాతయ్య గారు చేసినటువంటి ఈ కార్యక్రమాలు చూస్తుంటే ఆ లెగసీ మీ ఫాదర్ కంటిన్యూ చేశారు, తర్వాత మీరు కంటిన్యూ చేస్తానని అంటున్నారు. ఇది వంశపారంపర్యంగా ఈ సేవ మీ తాతయ్య గారి దగ్గర నుంచి వచ్చిందని అనుకోవచ్చా? అవును, డెఫినెట్గా. ఇప్పుడు ఏం డొనేట్ చేసినా ఏం చేసినా అంత తాతయ్య గారు పేర్లో పెడతాం, ఎందుకంటే ఆయన స్టార్ట్ చేశారు ఈ ట్రెడిషన్. రైట్, విన్నారు కదా, తాతయ్య గారి లెగసీ కంటిన్యూ చేస్తామని మాత్రం చెప్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఏపీఎన్జిఓ అధ్యక్షులు మల్లికార్జునరావు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఇక్కడ శత జయంతి ఉత్సవాలు, గన్నమనే ఆనందరావు గారి ఉత్సవాలు ఇంత ఆనంద ఉత్సాహాల మధ్య చేస్తున్నారు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏంటి? అందరికీ నమస్కారం. మరి ఈరోజు కపిలేశ్వర గ్రామానికి చెందిన గన్నమని సుబ్బారెడ్డి గారు, జానకమ్మ గారు కుమారులు మన ఆనందరావు గారు మరి శత జయంతి ఉత్సవాలు ఈ గ్రామంలో ఒక గన్నమని కుటుంబ సభ్యులే కాకుండా ఈ ఏరియాలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణం జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఈ సమాజంలో మార్పు రావాలంటే విద్య ఒకటే మార్గం అని విద్యాభివృద్ధికి ఆయన చాలా కృషి చేశారు. మరియు ఫస్ట్లో మా గ్రామంలో మా పెద్దలు చెప్పినట్టు ఆయన ముందు రైస్ వ్యాపారం చేసేవారు, రైస్ మిల్ ఉండేది అక్కడ. తర్వాత మళ్ళీ వ్యవసాయ నిమిత్తం ఒరిస్సాలో వ్యవసాయాన్ని కూడా బాగా డెవలప్ చేసి ఆయన ఒక ఒరిస్సా రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్లో కూడా ఆయన వ్యాపార సామ్రాజ్యం ఉన్నది. చాలా సాధారణమైన కుటుంబంలో పెట్టి ఇవాళ వారి కుటుంబ సభ్యులు కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్తో వ్యాపారాలు చేస్తున్నారు. మరి ఆయన యొక్క ముఖ్యంగా ఏంటంటే ఈ సమాజంలో మార్పు రావాలంటే విద్యా మార్గం అని, అలాగే ప్రజలకు దాన ధర్మాలు చేయాలని ఒక ఆలోచనతో మరి ఆయన ఉన్నప్పుడు ఈ గ్రామానికి, కపిలేశ్వరం గ్రామానికి వారి తండ్రి గారి పేరు మీద, సుబ్బారెడ్డి గారి పేరు మీద ఒక గ్రంథాలయం ఏర్పాటు చేశారు. అలాగే తల్లిగారు జానకమ్మ గారి పేరు మీద మార్కెట్ సెట్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మరి వారి కుమారులు మురళి గారు కానీ, మోహన్ గారు కానీ, మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా కోవిడ్-19 టైంలో ప్రజలు ఎంతోమంది కోవిడ్ మహమ్మారికి బలైపోతుంటే తన పుట్టిన గ్రామానికి సేవ చేయాలని ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రమారామి 70 లక్షలతోటి ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కానీ, జనరేటర్ ఏర్పాటు చేయడం కానీ, ఆ హాస్పిటల్ కంప్యూటర్లు కానీ, వాటర్ ప్లాంట్ కానీ ఇన్ని, అలాగే ఇప్పుడు మళ్ళీ శత జయంతి సందర్భంగా టుడో మిషను, అలాగే మన థైరాయిడ్ టెస్టులు, అనేక రకాల టెస్టులు కూడా చేస్తున్నారు. అలాగే మరి గ్రామంలో ముఖ్యమైన సమస్య హిందూ శ్మశాన వాడికి లేదు. మరి వారి కుటుంబ సభ్యులు దృష్టిలో పెట్టిన వెంటనే మరి గౌరవ ఎంపీ గారి ద్వారా 60 లక్షల రూపాయలు గ్రాంట్ తెప్పిస్తాం. రిమైనింగ్ ఎంత డబ్బులు అవసరమైనా కానీ ఒక సుందరమైన ఆ యొక్క హిందూ శ్మశాన వాడికి ఏర్పాటు చేయడానికి ఆయన తన వంతు సహకారం చేస్తానని ఆ 60 లక్షలు కాకుండా రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా గన్నమని కుటుంబ సభ్యులు ఖర్చు పెడతాను ప్రజలు మాట ఇచ్చారు. అలాగే విద్య అన్నది చాలా ముఖ్యం. ఆ విద్యలో ఇప్పుడు సాంకేతిక విద్య అవసరం కాబట్టి కపిలేశ్వరం హై స్కూల్కి రామారాము ఒక 15 లక్షలతోటి మరి అక్కడ ఒక కంప్యూటర్ మొత్తం ల్యాబ్ ఏర్పాటు చేశారు. అది ఈరోజు గౌరవ మంత్రులు కానీ, ఎమ్మెల్యే గారి ద్వారా కూడా ప్రారంభోత్సవం సిద్ధంగా ఉన్నది. అలాగే ముఖ్యంగా వారు ఏర్పాటు చేసిన అలా తండ్రి గారి పేరు మీద, సుబ్బారెడ్డి గారి పేరు మీద ఏర్పాటు చేసిన లైబ్రరీలో ఈరోజు ఆనందరావు గారి యొక్క శత జయంతి సందర్భంగా కాంస్య విగ్రహం కూడా గౌరవ మంత్రివర్యులు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు పెద్ద వారి చేత ఆ విగ్రహావిష్కరణ జరుగుతుంది. అలాగే మరి రేపు ఎంపీ గారి ద్వారా వచ్చే గ్రాంట్ గురించి అక్కడ కూడా ఈ యొక్క హిందూ శ్మశాన వాడి యొక్క శంకుస్థాపన కార్యక్రమం అక్కడ శిలాఫలకం కూడా ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత హై స్కూల్కి వెళ్ళి హై స్కూల్లో ల్యాబ్ ఇనాగ్రహణం, తర్వాత 6 to 10 వరకు ఎవరైతే
ప్రతిభ కనపడిన విద్యార్థులకి ప్రతి సంవత్సరం నాన్నగారి పేరు మీద ₹1,00,000 వరకు ప్రైజ్ మనీ ఇచ్చి ఏర్పాటు చేశారు. ఆ అయిన తర్వాత హై స్కూల్ మన సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి వెళ్ళి ఇప్పుడు ఏర్పాటు చేసిన టుడోకి మిషన్ కానీ ఆ థైరాయిడ్ టెస్ట్ సంబంధించిన మిషనరీ కూడా ప్రారంభోత్సవం చేసి మరి కపిలేశ్వరం జమీందార్ గారి వీధిలో ఉన్నటువంటి కళావేదిక వద్ద సాయంత్రం 5 గంటలకి వారి యొక్క శత జయంతి ఉత్సవాలు అతి ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాటు చేశారు. ఇది ఒక ఘనమైన కుటుంబ సభ్యుల యొక్క పండగ కాకుండా ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా వారి ఇంట్లో పండగ కింద భావించి వారి యొక్క ఘనమైన నివాళులు అర్పించడానికి గ్రామ పుర ప్రముఖులు అన్ని వర్గాల ప్రజలు కూడా దీన్ని పండగ వదలు జరుపుకుంటున్నారు. ఇది మా యొక్క ఊరికి గర్వకారణం. ఈ గ్రామం తరపున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢమైన మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి కుటుంబం ఎప్పుడూ ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉండి ఈ గ్రామం మీద వారి యొక్క ఆప్యాయత, అనురాగం, ప్రేమ ఇలాగ ఉండి ఈ గ్రామ అభివృద్ధిలో వారు ఎప్పుడు సహకరిస్తారని మేము అందరూ ఆశిస్తున్నాం. విన్నారు కదా, ఇంకా చాలామంది ఎంతమందిని కదిపినా కూడా గణమని కుటుంబం గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు చేసిన కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నారు. ఇంకా మనం చాలామందితో మాట్లాడదాం, చూస్తూ ఉండండి. అదే ఆనందరావు గారు నిలబడి మమ్మల్ని అందరూ నిలబెట్టి ఆ చెరువుని డెవలప్మెంట్ చేశారండి. చెరువు డెవలప్మెంట్ చేసిన తర్వాత అక్కడ ఒక సాయిబాబు టెంపుల్ కడదామని మేము అందరం అనుకుంటే మాకు ముందు నిలబడి ఆయన సాయిబాబు టెంపుల్ 2004లో శంకుస్థాపన చేశామండి. నాయకుల దగ్గరికి తీసుకెళ్ళి గుడి డెవలప్మెంట్ చేసి ఆయన ఇంకా 5-6 సంవత్సరాలు కానీ ఉన్నట్టయితే మాకు కురమనపాలెం ఏరియాలో ఎంతో డెవలప్మెంట్ ఉండేదండి. ఇవాళ కూడా ఆ చెరువుని ఆనంద సాగర్ అని పేరు పెట్టాము ఆ రోజు. అదే ఆనందరావు గారు నిలబడకపోతే ఆ రోజు చెరువు ఏరియా వాళ్ళకి అనాకృతం అయిపోయేదండి. ఈ రోజు కూడా రావు గారి పేరు ప్రతి ఒక్కళ్ళు తలుచుకున్నట్టు చేశారండి. రావు గారు చేసిన మంచి పనులు చాలా ఉన్నాయండి. ఆయనలో ప్రతి క్షణం కూడా ఆనందమే నేను చూశాను, విషాదం ఎప్పుడు చూడలే. ఎప్పుడు ముందు ధోరణి తప్పితే వెనక ధోరణి ఆయనలో నేను గమనించలే. ఆయన పెద్దోళ్ళు అయితే చిన్నోళ్ళకి చిన్నోడికి వ్యవహరించేవారు. ఆయన పేరులోనే ఆనందం ఉన్నట్టుగా ఆయనకి చిన్న చిన్న విషయాలే మహదానందంగా ఉండేవి. కూతుళ్ళు చూసుకుంటే కూతుళ్ళని చూసి మురిసిపోయేవాడు. ఇంకా అల్లుడు గారులను చూస్తే అల్లుడు గారు అంటూ ముసిముసి నవ్వులతోటి ఎంతో గౌరవించి ఎంతో చక్కగా అసలు మరిచిపోలేని ఆనందం ఆయన తలుచుకుంటూనే వస్తుందన్నమాట. అల్లుడు గారు అంటూ సురేష్ గారిని కానీ నన్ను కానీ ఆయన సంబోధించే విధానం, ఆయనలో ఉన్న ప్రేమ, దాగిన ఒక నిష్కపట తత్వం అనేది నిజంగా శ్లాఘనీయం. ఈరోజు కూడా మరువలాంది మరువు లేనిది కూడా. అలాంటి ఆనందరావు గారి ఒక ధీరోదాత్త గుణాలు కానివ్వండి, ఒక మహామేధావితనం కానివ్వండి, ఒక సంపన్న తత్వం కానీ, ఒక జాలి గుణం కానీ, సమాజం పట్ల ఒక బాధ్యత కానీ, ఇలాంటి మరువలేని విషయాలు పుణికి పుచ్చుకున్నటువంటి మా మురళీకృష్ణ, గన్నమని మురళీకృష్ణ కూడా ఆనందరావు గారిని, ఆయన లక్షణాలు కానీ, ఆయన యొక్క జ్ఞాన సంపన్నత కానీ, సద్గుణాలు కానీ అన్నీ కూడా ఈరోజు మా మురళీకృష్ణ పుణికి పుచ్చుకున్న వ్యక్తి. ఏదైనా సరే పెద్ద ఆలోచనలు, చిన్న ఆలోచనలు మా ఆనందరావు గారికి వచ్చే కాదు, మా మురళీకృష్ణ కూడా రావు. చాలా పెద్ద ఆలోచనలు. ఎలాంటి పెద్ద ఆలోచనలు అంటే, మన ఆకాశం ఎత్తు ఎంత ఎత్తుందో అంత ఎత్తు అయినటువంటి శిఖరాగ్రమైన చేరుకునేటువంటి ఆలోచనలు ఆయనలో ఉండేవి. మా మురళీకృష్ణ కూడా అలాగే ఉన్నాయి. ఈరోజు కూడా ఆలోచనలు ముందు పెట్టుకుని ఆయన ఏ క్షణం కూడా అలసత్వం ఉండేది కాదు. ఆ ఆలోచనల్ని ఒక భావ వ్యక్తీకరణ ఉంచుకొని అవి ఎలా సాధించాలి అనే ఒక సాధన ప్రక్రియ ఆయనలో విపరీతంగా ఉండేది. ఏది తలుచుకున్నా కూడా, నాకు తెలిసినంత వరకు ఏ ఇండస్ట్రీ కానీ, రాజమండ్రిలో మహాలక్ష్మి హోటల్ కానీ ఏది స్థాపించాలనుకున్నా ఆయన ఒక నిర్ణయం తీసుకునేవాడు. ఎప్పట్లో ఆయన ఒక మెరుపులాగా ఆయన మధ్యలో ఏదైనా ఒక ఐడియా వచ్చి ఉంటే దాన్ని అది అయ్యే వరకు కూడా ఖచ్చితత్వం ఒకటి ఉండేది. దాని గురించి పాటుపడేవారు, నిద్రపోయేవారు కాదు. మా పెద్ద ఆయనకి మేము ఇంకా నివాళులు అర్పిస్తున్నాం అని చెప్పి వచ్చారు. వాళ్ళతో కూడా కొంచెం చిన్న మాట. మీ సూర్యబాబు గారు మాట్లాడండి కొద్దిగా. నా పేరు పుట్ట సూర్యారావు గారు అండి. నేను ఉండేది ఒరిస్సా అండి. ఆనందరావు గారితో 25 సంవత్సరాలు శిష్యుడి కింద ఉండేవాడిని అండి. ఆయన లేని లోటు అంటే ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. అలాగే ఇలాంటి ఫంక్షన్లు ఒరిస్సాలో కోసలా స్కూల్ అని చెప్పి ఆయన పేరు మీద ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయండి. ఇవాళ రేపు కూడా ఫంక్షన్ ఉందండి అక్కడ ఆ స్కూల్లోనూ. ఆయన లేని లోటు ఇంకా ఎంత చెప్పుకున్నా తక్కువండి. సరే.
ఆనందరావు గారు ఒక ఒరిస్సా వెళ్ళి అక్కడ ఒక స్కూల్ స్థాపించారు, కోసలా స్కూల్ అనేది. ఈ స్కూల్ మెంబర్లు వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో రైతుల చేత స్కూల్ పెట్టించి ఒక విప్లవంలాగా బీజు పట్నాయక్ లాంటి పెద్ద వ్యక్తులతోటి సమకాలికుడైన వాళ్ళతోటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత ఓపెనింగ్లే చేయించి తర్వాత మళ్ళీ మన నవీన్ పట్నాయక్ గారు 2000 సంవత్సరంలో మళ్ళీ నవీన్ పట్నాయక్ గారిని కూడా కేంద్ర మంత్రిగా ఉండగా, ఉక్కు గనుల శాఖ మంత్రిగా ఉండగా అక్కడికి తీసుకొచ్చి ఆయన చేత మన స్కూల్లోనే వాళ్ళు ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది 2000 సంవత్సరంలో స్టీల్ ప్లాంట్కి. అంటే ఆయనకి ఎంత ఇది ఉందనేదో మనకు అర్థమవుతుంది, ఎంత పలుకుబడి ఉన్నా కానీ ఆయన ఎంతో సింపుల్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు మన రంగారావు గారు ఆయనకి ఒక నమ్మిన బంటు, ఆయన చేత కూడా మాట్లాడిస్తాం. చదువు లేకపోతే ఆంధ్ర వచ్చి చదివించుకోనాక తోమతలు ఎదుర్చాలో అయ్యాలా మా ఆంధ్ర నుంచి వెళ్ళిన ఆంధ్రకి ఆయన చదువుకోనాక ఆంధ్ర చదివించి పిల్లలకి చదువుకోనాక దారి లేక ఏ దారి లేకపోతే స్కూల్ కడదామని మొదలెట్టాం. స్కూల్ కట్టించాడు. స్కూల్ ఉన్నది తెలియదండి. కుర్రోళ్ళు అక్కడ చదువుకుని డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారండి ఆ స్కూల్లోని. ఇప్పటికే చాలా నడుస్తుంది ఏంటండి. మళ్ళీ కళ్యాణ మండపం కడదామని చెప్పి మళ్ళీ మామూలుగానే మొదలెట్టారు. కళ్యాణ మండపం 5 లక్షలు అసోసియేషన్ చెమ్మలపూర్లో ఉంటే అమ్మాం. అది అమ్మితే తలం కొందామంటే తలం సరిపోలేదు. మళ్ళీ 5 లక్షలు కూడా ఇచ్చాడు. కూడా ఇచ్చి మళ్ళీ తలం కొనిపించాడండి. తలం కొనిపించి మళ్ళీ దాని గురించి మళ్ళీ చాలా పాటలు పడి కట్టించాడు. అదండి ఇక్కడ ఉన్నది. చేసింది ఏంటండి, అక్కడ మా ఆంధ్రులకి చేసింది ఆయన ఏంటండి. అక్కడ ఆయన ఒక కళ్యాణ మండపం కూడా లేదు. అలాంటిది వ్యక్తి కళ్యాణ మండపం మళ్ళీ ఎదరికి వెళ్ళకపోతే 25 లక్షలు ఇచ్చాడండి ఆయన. 25 లక్షలు ఇచ్చి ఎదరగా నడిపించాడండి. ఇప్పుడు ఆ కళ్యాణ మండపం చాలా బాగా నడుపుతుందండి. ఇవాళ మనం ఈ సెంటనరీ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఇవాళ మనం స్టార్ట్ చేస్తున్నాం. కానీ ఒరిస్సాలో కూడా దానికి మనం తప్పకుండా దీనికి సంబంధించినంత కూడా చేస్తాం. ఆనందరావు గారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒరిస్సా వచ్చి మీ ఊర్లో అక్కడ ఇంకా అవి కూడా చేస్తారు. ఆయన గురించి ఎంత చెప్పినా గొప్పతనం మేము చెప్పలేమండి, చిన్నపిల్లలం. కానీ మా భవిష్యత్తుల్ని ఒరిస్సాలోని రాసి పెట్టారు ఆయన. తెలుగులో అన్నది ఒక అత్తాపేర క్యాంపులో ఉన్నప్పుడు అందరినీ ప్రోత్సహించి ఎకరాకి 50 రూపాయలు చొప్పున ఇచ్చిన వాళ్ళు ఇవ్వండి అని ప్రోత్సహించి చేసిన వ్యక్తి. అలాగే ఆయన ద్వారా మేము చదువుకునిండి డిగ్రీలు పాస్ చేసి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నాం. అలాగే మంచి బిజినెస్లు చేసుకుంటున్నాం మేము. అలాగే మా మురళీ గారు అప్పట్లో ఆనందరావు గారు మురళీ గారిని ఢిల్లీ పంపించి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివించారు. ఆయనది ఒక పునాది. ఆ మురళీ గారి గురించి చెప్పాలంటే అప్పుడు ఆ ఢిల్లీలో చదువుకున్నది కాబట్టి అక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కోసలా స్కూల్ అని ఖైరుపల్లి గ్రామంలో ఏర్పాటు చేశారు ఆనందరావు గారు. చూశారు కదా, ఇప్పటి వరకు హాస్పిటల్, అలాగే లైబ్రరీ, అలాగే స్కూల్, ఇలా చాలా విషయాలన్నీ నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక్కడ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడినటువంటి విషయాలన్నీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక్కడ ఆనందరావు గారిని చూస్తూ ఉంటే ఈ లెగసీ వాళ్ళ వారసులు కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఈ ఆనందరావు గారు పేరు ప్రఖ్యాతలు ఇనుముడింపజేస్తూ ఈ కపిలేశ్వరపురం గ్రామం ఎక్కడైతే ఉందో ఇక్కడ ఎంతోమంది జమీందారులు ఉన్నారు, ఎంతోమంది ఆస్తిపరులు ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి జమీందారులకి 1947 సంవత్సరానికి ముందు నుంచి కూడా బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వాలతో అప్పటి ప్రభుత్వాలతో, నెహ్రూ గారితో, రాజీవ్ గాంధీతో, అలాగే ఇందిరాగాంధీతో ఉన్నటువంటి సంబంధాలు కపిలేశ్వరపురం పేరు చెప్తే మనకి చాలా కథలుగా వినబడుతూ ఉంటాయి.
ఇక్కడికి కేంద్ర మంత్రులు వచ్చేవారు అప్పుడు ఆ రోజుల్లో కేంద్ర మంత్రులు రావడం, ఈ కపిలేశ్వరపురం జమీందారులు ఈ ఊరికి కావాల్సినవన్నీ ఇవ్వడం, అలాగే ఈ కపిలేశ్వరపురానికి జమీందారులు ఉన్నటువంటి ఆస్థానాలు ఇక్కడ ఉన్నాయని మాట్లాడుకునే విధంగా ఈ ఊరు పేరు ఒక జమీందారులకి పెట్టింది పేరుగా మనం చూసాము, విన్నాము. అలాగే ఇక్కడ ఈ గన్నమని ఆనందరావు గారు అందులో ఏ విధంగా ఏటిలోనూ తీసుకుపోకుండా ఈ ఊరు గ్రామ ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ ఏర్పరుస్తూ వాళ్ళ మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. మరి ఈ కపిలేశ్వరపురంలో గన్నమని ఆనందరావు గారు శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.